ఏరా పడుకున్నావా? నిద్రపోతున్నానండి. నిద్రపోతున్నావా? మహి కమ్. నిద్రపోవాలి సార్ నేను. నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా? బయట సోఫాలో పడుకో. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలండి, ఇబ్బంది అవుతుందండి. నువ్వు రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్తావురా, కానీ వీళ్ళైనా రెగ్యులర్ గా ఊరు వెళ్తాడా? అరే ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా, నువ్వు లోపలికి బా. పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. ఎంత కంట్రోల్ చేసుకుందామన్న కంట్రోల్ కాక ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా? బొక్కలను చూస్తున్నావు? ఏం కనబడలేదండి. ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కుర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనపడుతుంది. వెళ్ళి ఒక హాఫ్ బాటిల్ బ్రాంతి తీసుకురా. గాంధీ జయంతి రోజు బ్రాంతి ఏంటండి? పోనీ విస్కీ తీసుకురారా. షాపులు ఉండవండి. నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదరా నీకు? అప్పుడు తెలియదు కదండి. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసుకురా. బెల్ట్ ఎందుకులేండి, బయలుదేరతా. ఆగు, ఫుల్ తీసుకురారా. ఒక్కళ్ళని చూడకుండా ఉండాల్సింది. ఏంట్రా బాగుతున్నావు? ఏం లేదులేండి. ఆపేయ్. ఆ హెరాస్మెంట్లు చెప్పడానికి నీకు ఒప్పుకున్నా, వినటానికి మాకు ఓపిక లేదు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వచ్చాయి. ఖాళీ చేయడానికి కూడా ఒప్పుకోడరా? ఆడు ఒప్పుకున్నా, నువ్వు అక్కడ ఉండడానికి మేము ఒప్పుకోం. నాకు కుదరదు అంతే. ఎందుకండి? ఇంతకాలం ఆడొక్కడే నిన్ను కొట్టాడు, ఇప్పుడు మనమంతా కలిసి వెళ్ళి కొడదాం పద. ఇంత రాత్రి వేళ కొట్టించుకోవడానికి మనిషి దొరకాలి కానీ రాత్రి పగలేంటి? రేయ్ వెళ్ళాను రేవెట్టండి రా. లేట్ అంటే లేగా. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా పద. ఏంట్రా ఏంటి అర్ధరాత్రి పాటు బెల్ కొడతావు? తలుపు తంతే తప్పు గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్. ఏడ్చాలే, ఆ కాళ్ళ దండ పెడతా. పంచె దించు, పైకెత్తావంటే పంచె ఉంటది, లోపల పార్ట్స్ ఉండవు. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? భలే కనిపెట్టేశారా. నమస్కారం పిండి గారు. మీరేమో పూజ గదిలో దేవుడి పూజలు చేస్తుంటే ఈడేమో పని మనిషి తోటి ఆకులిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, చిన్న వంట అని పని మనిషితో రొమాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నా. నేను ఏంటండి ఇది? మీరు పని మనిషితో పాటలు, పని మనిషితో ఏంటి? లోపల బా, లోపల చూడమ్మా సంజు, వదిన నన్ను అనుమానిస్తుందమ్మా. నన్ను అనుమానిస్తుందమ్మా కదండి వాడు. ఏమే ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి. వాడు మన మహిని ప్రేమిస్తున్నాడు తెలుసా? పెళ్ళైపోయింది కదండి. ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. ఆ విషయం వాడికి చెప్పి పైకి పంపించొస్తాను. సంజు నువ్వు పని చేయమ్మా, దీన్ని లోపలికి తీసుకెళ్లి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా. బయట సౌండ్ లోపలికి రావడానికి వీల్లేదు, వాల్యూమ్ ఎక్కువ పెట్టు. ఏం జరిగినా సరే ఎవరికి వినపడటానికి వీల్లేదు. నువ్వు లోపలికి వెళ్ళి పాండురంగ మహత్య సినిమా చూడు. ఏంట్రా లేడీస్ కన్వెన్స్ చేస్తున్నా? ఏంట్రా 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 ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే లింక్ మ్యాటర్స్ లేడీస్ తెలియకూడదురా, కొంపలు అడిపోతాయి. నువ్వు పైకి వెళ్ళి పడుకోడు. వీళ్ళెవర్రా? నా బాల్య స్నేహితుడు, నిన్ను బాధడానికి వచ్చాను. వీటి టెండూల్కర్, మిగతా వాళ్ళు మేము. నీతో క్రికెట్ ఆడుకుంటా. మేడం చూస్తారు బాబు. మేడం గుడికెళ్ళారే. ఐ లవ్ యూ. అబ్బా వీడొకడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు వచ్చి మోస్తాడు బెల్లు. బాబీ వస్తున్నాను ఉండవే. ఏంట్రా ఏంటి? ఆఫీస్కి వెళ్ళే ముందు కనబడమన్నారు కదండి. రోజు అక్కర్లేదులేరా. వెళ్ళు. కజరారే కజరారే లలిలాలిలాలే. అయ్య బాబోయ్, వీడెంటర్ అవుతున్నాడేంటి? ఏమే నీ గుళ్ళో ఉంగరం ఇచ్చాడే, వాడు వస్తున్నాడు. ఉంగరం ఇచ్చేలా అండి? ఉంగరం ఇచ్చేయటం కాదే, నన్ను అడిగితే లేడని చెప్పు, సంజయ్ అడిగితే ఇల్లే కాదని చెప్పు. ఫేస్లో క్వశ్చన్ మార్క్ ఏంటి? అర్థమైంది అర్థం కాలేదా? అర్థమైందండి. మరి వెళ్ళు. ఏమండే ఏమండే? ఏమా బాగున్నావా? బాగున్నానండి. ఓ గిన్నె కావాలి, ఇస్తారా? బాబే హాయ్. హాయ్. అతను మిమ్మల్ని అడగలేదు, సంధ్యని అడగలేదు, గిన్నెని అడిగాడు, అందుకే తెచ్చా. నేను చచ్చా. నీకు పూజ గదే కరెక్టే. లోపలికెళ్ళు వెళ్ళు. ఏంటా ఏంటి డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చావంటే? ఇటు ఇటు చూడు. నీ పని బాగుంది బాబే. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. సూపర్ సినిమా అండి. అలంకర్ టాకీస్ లో తెగాడేసింది. రోజు ఈయన నేను సెకండ్ షోకి వెళ్ళిపోయాను. మహి మహి అది క్లోజ్ చేయి.
ఈయనకి సిగ్గు ఎక్కువ. మరే సరే ఏంటి ఇలా వచ్చావు? ఓ గిన్నె కావాలి, ఎందుకు? పైన పాలు పొంగించాలి. నువ్వు పాలు పొగించడం ఏంటి? ఉండేది మేమేగా, నేను నీకు అద్దె ఇవ్వలేదుగా. మా వదినకి ఇచ్చావు. ఇక నుంచి ఇంట్లో ఏం జరిగినా చూస్తూ ఉండు, లేకపోతే ప్రియురాల విషయం ఇళ్ళకి రివీల్ అయిపోద్ది. సంజయ్ ఎక్కడ ఉంది? బాబీ ఇదిగో బాబే, బాబే, బాబే ఏంటండి పెరట్లో ఉన్నాడా? మీరేంటండి మౌన వ్రతమా? బాగా చేయండి, అప్పుడే బాబీకి బాగుంటుంది. గుడ్డి వ్రతం కూడా చేయలేపారా? బాబీ ఏం చేసినా కనిపిస్తుందా? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. బాబే బాబే బాబే, బావిలో ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. నా బిందె పడిపోయిందిరా. బిందెకే అంత సౌండా? ఏది చూద్దాం. నువ్వు ఆగా అక్కడ. నా బిందె నా బాయి మధ్యలో నీ కూడా పెట్టి ఎలా వెళ్ళు. సరే సంజయ్ ఎక్కడ? గింజలేదు గింజలేదు వెళ్ళిపో. వెళ్తాలేరా? బాబీ తొందరగా లాగు బాబీ, నాకు భయం వేస్తుంది. లాగుతూనే ఉన్నానే. నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుంజలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? బాబీ త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. అమ్మా అయ్యో, లాగు 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 లాగు. నన్ను కదా తాను లాగు. నేను లాగలేకనే కదా నేను లాగమంది. లాగు లాగు. అమ్మ వదిలిపెట్టద్దు, వదిలిపెట్టద్దు. బాబీ వస్తున్నా వస్తున్నా. సరే కూర్చొని చావచ్చు కదే. సరిగా అమ్మా. ఇంత బరువు ఉన్నావంటే ఇట్లా ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా. సూపర్. కానీ నీతో మాట్లాడే పని ఉంది. నువ్వు జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే, సంజయ్ ఏంట్రా నాకు చెప్పకుండా పంపించావు? ఎలా నీకు చెప్పి పంపించాలా? అరొక రోయ్ ఇది చూడు. ఆ? బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే. ఇదేంట్రా ఇది సాయంత్రం సిటీ గేమ్లో ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావుట్రా. వాళ్ళ ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కు వెళ్ళి చూసి రావడానికి. మా షిండే అన్నకి తెలిస్తే చంపేస్తాడు. మీ షిండేని పిండేస్తా. ఆటోకి పేమెంట్ ఇచ్చే. నేనేనా? సంజయ్లా ఇల్లు కూడా ఎంత అందంగా ఉంది. ఏ బాబే, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందిరా. నీకు సంజయ్లా కనపడుతుంది, నాకు చావులా కనపడుతుంది. అయ్యే మాటలు బాబే, పద. అన్నయ్య బాబీ ఏంటి సడన్గా హైదరాబాద్ వచ్చావు? ప్రాబ్లమ్స్ సడన్ గానే వస్తాయి కదన్నయ్య. బావిలో గొప్పలాగా బెజవాడ దాటిరావు. బావి కూడా ఎందుకు అన్నయ్య ఇప్పుడు? ఇదేంట్రా చాలా గ్లామర్ గా ఉండేవాడివి, ఇలా ముసలోడిలా అయిపోయావు. ఈ మధ్య ఒక వ్యాధి వచ్చిందన్నయ్య. కుదురుగా కూర్చొనివ్వదు, నిలకడగా నిలబడినివ్వదు. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? డాక్టర్స్ నే మింగేసే వ్యాధి అన్నయ్య అది. పక్కనే ఉండి పీల్చుకు తింటుంది. ఈ అబ్బాయి ఎవరు? కృష్ణ అని నా నెత్తి మీద ఉంటాడు. అదే మన ఇంటి మీద ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. బాగా కుదురు, భయస్తుడు. టోఫెల్ రాసి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వదిన నాకు అప్పగించారు. నేను భయస్తునేగా, అందుకే తీసుకొచ్చాను. సరే ఆ రూమ్ లో ఉండండి. అలాగేనండి. సంజయ్ ఉంది మడుగు. ఏయ్! ఏంట్రా? వ్యాధి అన్నయ్య, వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది. అదేమి అదేరా ఇడియట్. ముందెళ్ళు ఫ్రెష్ అవు. దా. ఏంట్రా సంధ్య? సంధ్య ఎక్కడుందో కనుక్కోవాలా? సాని పేరెత్తితేనే చంపేస్తాడు రా మా అన్నయ్య. కొట్టకు బాబీ, ఆ, కొట్టొద్దు బాబీ. అంత యాక్టింగ్ చేయకురా. నేను నిన్ను ఎలా కొడతాను రా? నన్ను నేను కొట్టుకుంటాను రా. నన్ను నేను కొట్టుకుంటాను రా. నన్ను నేను కొట్టుకుంటాను రా. అటు చూస్తున్నావేంట్రా? కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించట్లేదా? సంజయ్ చూడాలనిపిస్తుంది బాబీ. సంధ్య నేను కొట్టుకుంటానే ఉంటా. సంజయ్ వచ్చేటప్పుడు చచ్చిపోతాడేమో. రే బాబీ నువ్వు కూడా జాగింగ్ చేస్తావా? థ్రెడ్మిల్ అంటే నాకు భయం అన్నయ్య. అది ప్రశాంతంగా ఉండి మనల్ని పరిగెత్తిస్తుంది. అన్నిటికీ భయపడితే వెళ్ళారా? నా పొజిషన్లో నువ్వు ఉంటే తెలుస్తుంది మరి. ఈవిడెక్కడుంది, ఆడెక్కడున్నాడు? ఆరు పెంట్రా. వ్యాధి అన్నయ్య, వ్యాధి. హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దరిద్రుడిగా పిసికేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. ఇదేం వ్యాధిరా? నేను ఇక్కడ వినలేదే. ఎవరికైనా ఉంటే కదా అన్నయ్య.
అన్నయ్య ఈ ప్లేస్ మనం మార్చేద్దాం అన్నయ్య, ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. కావాలంటే ఈ మిషన్ నేను మోసుకొస్తాను అన్నయ్య, ఇక్కడ వద్దన్నయ్య. బాబే ఆ, నువ్వు నీ ప్రాబ్లమ్ని సీరియస్గా తీసుకుని మంచి టాబ్లెట్స్ వాడు. ఇది టాబ్లెట్కి తగ్గే వ్యాధి కాదన్నయ్య, అందుకే నేనే బెల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, కొంచెం రిలీఫ్గా ఉంది. అమ్మా సంజు, వస్తున్నా అన్నయ్య. సంజు ఇప్పుడు ఎందుకు లేనయ్యా, మనం తిన్న తర్వాత తింటుందిలే. ఏం ఎందుకు మనతోనే చేస్తుంది? అదేంటన్నయ్య ప్లేట్ ఎంటీగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టుకో. దాంతో పెసరొట్టు తిను, ఇంకా బాగుంటుంది. ఉప్మాతో పెసరట్టు తిన్నా, ఆమ్లెట్ తిన్నా పెద్ద తేడా ఏం తెలియట్లేదన్నయ్య. ఏ నువ్వన్నీ అలా డీటెయిల్గా అడిగితే ఎలాగన్నయ్యా? బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకు వెళ్ళి చేయమంటారా ఇక్కడే చేయమంటారా? నా నెత్తి మెచ్చాయిరా, ప్రశాంతంగా టిఫిన్ కూడా తిన్నావా? బయటకెళ్ళు చేయి. రేయ్ మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్గా? నువ్వు మరీ ఆ అబ్బాయిని భయపెట్టిస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటుంది కలరు, పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. ఎట్ చావులే, నువ్వు కూర్చోవయ్యా. ఇక్కడ కాదు, అటెళ్ళు కూర్చో, అటెళ్ళు. ఓకే కూర్చో. కుర్రాడు నాకు ఫస్ట్ లుక్లోనే నచ్చాడురా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు అన్నయ్య వెళ్ళాలనుకుంటున్నా? నువ్వు అసలు వాడిని మాట్లాడించగా. ఏ నోర్మై చెప్పు. బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్గా ఇద్దామని నా కోరిక సార్. నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. బిల్డింగు భారీ అంట, నువ్వేమన్నా మా అన్నయ్యలా గొప్పడివా బిల్డింగులు గిఫ్ట్లు ఇచ్చేయడానికి? అతనితో మాట్లాడుతుంటే నీకేంట్రా ప్రాబ్లం? ఇడియట్. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడగలేదు మీరు. చెప్పు. అన్నయ్య అదే. నువ్వు వాడిని మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రే కూర్చో. కూర్చోడానికి ఏమన్నా కుర్చీలా ఉందా, కుంపట్లా ఉంది, కాలిపోతుంది. కూర్చో. ఆ, ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. ఏంటి? చెప్పని. రెండూనండి, ప్రేమించి మా పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? సంధ్య. సంజ? ఆ, అవునా? అవును. అదేంట్రా, మా చెల్లెల పేరు కూడా సంజయ్. అవునా, మీ పేరు సంధ్య? అవును. గుడ్, బాగుందయ్యా. మీ పెళ్లికి సపోర్ట్ కావాలంటే అడుగు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఏముంది సార్, డెఫినెట్ గా అయిపోతుంది. తప్పకుండా చేస్తానయ్యా. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు.